సార్, రఘునందన్ రావు గారు బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తున్నారు. కొంతమంది బీజేపీ బీఆర్ఎస్ల డ్రామా, ఈ డ్రామా మూలంగా బీజేపీకి కానీ బీఆర్ఎస్కి కానీ ఒనగురేది ఏమీ లేదు. మళ్ళా కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీని అత్యధిక సీట్లు గెలుస్తుంది అని చెప్పి కాంగ్రెస్ పార్టీ నేతలు అంటారు. నిజంగా బీఆర్ఎస్ బీజేపీ తెర వెనుక ఫ్రెండ్సా? సార్, 2015లో ఓటుకు నోటు కేసు జరిగింది సార్. దేశమంతా చూస్తుండగా పట్టపగలు దొరికిన దొంగ రేవంత్ రెడ్డి. ఇది నేను అనలేదు సార్, నా నోట్లో పెట్టారు ఈ మాటలు. ఇంత అన్నది కేటీఆర్ అన్నాడు, కేసీఆర్ అన్నాడు, హరీష్ రావు అన్నాడు, కవిత అన్నది, వాళ్ళ మానసపుత్రిక పేపర్ అన్నది, వాళ్ళ గుండె సప్పుడైనటువంటి టీవీ ఛానల్ కూడా అన్నది. 2015లో దొరికింది సార్. ప్రపంచమంతా చూసేటప్పుడు పట్టపగలు దొరికిండు. ఇలా ఏడున్నాం సార్? 2024లో ఉన్నాం. ఏమైంది సార్ కేసు? ఎందుకు ముందుకు పోతలేదు సార్? ఏసీబీ స్ట్రైట్లీ వర్క్స్ అండర్ ద హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ దట్ పర్టికులర్ స్టేట్. యాంటీ కరప్షన్ బ్యూరో వాళ్ళు కేసు నమోదు చేసి రేవంత్ రెడ్డి గారిని రిమాండ్ చేసిర్రు. 2015లో అరెస్ట్ చేసిరు కదా సార్. మరి మీ ఇద్దరి మధ్యలో ఉన్న బంధం ఏంది సార్? 2015 నుంచి 2024 దాకా ఎందుకు కేసు ముందుకోలేదు సార్? ఎందుకు చేయలేకపోయినరు? జూన్ 6న సుప్రీంకోర్టులో ఉంది, అది మళ్ళీ వచ్చింది కేసు సార్. అవన్నీ తర్వాత ముచ్చట్లేదు సార్. ట్రయల్ ఎందుకు నడుస్తలేదు? సుప్రీంకోర్టు ట్రయల్ నడపగానే నన్ను నీకు ఆర్డర్ ఇచ్చిందా? ఏడియలేదు. ఈ గొంతు నాది, ఈ గొంతు నాది కాదు, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ, ఇట్లాంటి విషయాల మీద వాళ్ళు ఏదో పోయినారు కోర్టుకు తప్ప ట్రయల్ నడపడంలో మీకు సుప్రీంకోర్టు స్టే ఇచ్చిందా? ఇస్తే ఎన్నడు ఇచ్చింది? ఏ సంవత్సరంలో ఇచ్చింది? అంతకంటే ముందు ట్రయల్ ఎందుకు నడవలేదు చెప్పండి. అంటే ఫోరెన్సిక్ రిపోర్ట్ రాకపోవడంతో కేసు ముందుకు పోలేదని చెప్తున్నారు. ఎందుకంటే ఫోరెన్సిక్ రిపోర్ట్లో ఆ గొంతు ఎవరిది అన్నది రావాల్సి ఉండే, అది ఇప్పటివరకు రాలేదు. ఎందుకంటే దారుణమైనటువంటి అబద్ధం ఇంకొకటి ఉండదు రమేష్ గారు. ఆ గొంతు నీదనే వచ్చింది. ఇక ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ చెప్పింది నిన్ను భగవంతుడు కూడా కాపాడని. అప్పటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, అప్పటి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఓపెన్గా ప్రెస్ మీట్లో చెప్పిండు. ఫోరెన్సిక్ సైన్స్ నివేదిక అప్పుడే వచ్చింది. అప్పుడే అన్న, ఇప్పుడు కాదు, 5 ఏళ్ల కిందట వచ్చి ఇప్పటికి కూడా రాలేదన్నది అబద్ధం. 100% అబద్ధం. ఒక వకీల్గా చెప్తా ఉన్నా నేను, ఒక వకీల్గా చెప్తా ఉన్నా. 90 డేస్ దాటి ఏ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ నివేదిక కూడా ఆ ఆఫీస్లో ఉండదు. ఒకవేళ ఉన్నదనుకో అన్న, ఒక్క నిమిషానికి 10 ఏళ్ళు ఉంటుందా అన్న? నువ్వేం చేస్తున్నావు అన్న? నువ్వే ముఖ్యమంత్రివి, నువ్వే హోంమంత్రివి, జడ్జి గారు ఏం చేస్తున్నారు? ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపించిన ఒక గొంతు ఎవరిదని చెప్పడానికి ఈ దేశంలో 10 ఏళ్ళు పడుతుందా అన్న? అది రాలేదని ఇప్పుడు ఛార్జ్షీట్ వేయలేదు. ఎవరు చెప్తున్నారు అన్న? ఇది కాదన్నా, ఇందాక దినకర్ గారు అడిగినట్టు ఆ ఇద్దరి మధ్యలో ఉన్న బంధం ఏందనే తెలియాలి. ఆ బంధం హరీష్ రావు రేవంత్ రెడ్డి బంధమా? ఆ బంధం రేవంత్ రెడ్డి కేటీఆర్ల బంధమా? లేకపోతే నిజంగానే కేసీఆర్ రేవంత్ రెడ్డి ఇద్దరు ఏమైనా ములాఖతై తెలంగాణ ప్రజలను ఇబ్బంది పెట్టాలనుకుంటారో ఆలోచించాలి. నేను ఈ పదం ఎందుకు చెప్తున్నా అంటే, 10 ఏళ్ళు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు పెద్ద పెద్ద నల్లద్దాలు పట్టుకొని, గుత్పకట్టెలు పట్టుకొని మీ జై తెలంగాణ అన్నోళ్ళని ఒక ఆయన కొట్టిండు, రోడ్ల మీద తిరిగిండు, జై కాంగ్రెస్ అన్నాడు. ఎప్పుడైతే బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిందో ఆ కండువ మంచిగా లేదన్నాడు, వారేసి తెల్లారే వచ్చి గులాబీ కండువ వేసుకున్నాడు. 10 ఏళ్ళు ఈడ తిరిగిండు. 10 ఏళ్ళు ఈడ తిరిగిన తర్వాత ఇలా ఈడ అధికారం పోగానే మళ్ళీ గులాబీ కండువ వారేసి ఆడిపోయిండు. అందుకని కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ ఈ రెండు కూడా ఒక నాణానికి ఒకటి బొమ్మ అయితే ఇంకొకటి బొరుసు. పైకి ఎగిరేస్తే ఒకటే కనబడుతుంది మనకి, కానీ కనబడకుండా దాన్ని కాపాడేది ఎవరంటే ఇంకొక పక్కనున్న పార్టీ. కాంగ్రెస్ని బీఆర్ఎస్ కాపాడుతుంది, బీఆర్ఎస్ని కాంగ్రెస్ కాపాడుతుంది. సార్, అదే ఓటుకు నోటు కేసు గురించి మీరు ప్రస్తావించారు. ఇంతకుముందే మీరు బ్రేక్ కంటే ముందన్నారు ఆడియో వీడియో ఆధారాలు చెల్లవు, దేశంలో అత్యున్నత న్యాయస్థానము అజరుద్దీన్ కేసులో తీర్పిచ్చిందని కూడా చెప్పారు. ఆ కేసుకు ఆధారం అదే కదా, ఇంకా ట్రయల్ జరిగి ఏం జరుగుతుంది? దాంట్లో మీరు చంద్రబాబు నాయుడు గారిని కదా వాళ్ళు ముద్దాయిం చేయాలనుకున్నప్పుడు ఆడియో వీడియో ప్రస్తావన వస్తుంది. ఈయన దొరికింది కదా సూట్ కేసులు కొంచెం, దీన్ని ఎందుకు ట్రయల్ కన్క్లూడ్ చేస్తలేవు? నువ్వు చంద్రబాబు నాయుడు మీద ఛార్జ్షీట్ వేసేందుకు ఆడియో వీడియో ఈయన కదా దొరికిన, ఆయనే సూట్ కేసులు పట్టుకపోయిన ఈయన కదా, ఈయన కేసు ఎందుకు ముగిస్తలేవు అంటున్నా. సరే, రమేష్ గారు చెప్పినట్టు ఛార్జ్షీట్లు అది వేయాలన్నా వేయొద్దా, ఆ ముఖ్యమంత్రిని పెట్టాలని వద్దా తర్వాత మాట్లాడుకోండి. ఫోరెన్సిక్ సైన్స్ నివేదిక వచ్చిన తర్వాత మాట్లాడుండ్రి. ఈయన మీద ఎందుకు వేస్తలేరు? ఈయన కదా దొరికిండు నగదు సూట్ కేసులతోటి. దీనికి ఆడియో వీడియోకి ఏం సంబంధం ఉందన్నా? ఆ కేసులో ఉన్నది ఆధారం అదే కదా సార్, ఏమాధారం? వీడియో ఆధారమే కదా సార్. తప్పది మీరు చెప్పేది. నగదు దొరికింది కదా, డబ్బులు సీజ్ అయినాయి కదా, రెడ్ హ్యాండెడ్గా దొరికింది కదా, ఆయన పట్టుకపోయినారు కదా, అందరు చూస్తున్నాం పోలీసు వాళ్ళు. ఇంకా అంతకంటే ఎక్కువ ఆధారం ఏముంటుంది? జలదృశ్యంలో సున్నమేసిన రఘునందన్ రావు బీజేపీలోకి ఎందుకు పోవాల్సి వచ్చింది? అక్కడ మీకున్న సమస్యలు ఏమైంది? కేసీఆర్ మీకు గురువు అన్నారు, కొన్ని చోట్ల రాజకీయ గురువు అన్నారు. అట్లాంటి రాజకీయ గురువుని వదిలేసి బీజేపీని ఎందుకు ఎంచుకోవాల్సి వచ్చింది? సో నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఇందాక కూడా చెప్పిన నేను, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగిన తర్వాత ఈ దేశానికి సేవ చేయాలనుకొని భారతీయ జనతా పార్టీలో చేరినాం. రఘునందన్ రావుని బయటికి పంపడం వెనకాల ఉన్న కుట్రైంది అనేది సమాధానం చెప్పాల్సింది ఒకడు చంద్రశేఖరరావు గారు. ఇప్పుడు చెప్తాడా, ఇంకా 4 రోజులకు చెప్తాడా, మేము అధికారంలోకి వచ్చినాక చెప్పిస్తామా, కాలం నిర్ణయిస్తుంది.
రైట్. రఘునందన్ రావు గారు, ఇప్పుడు కవిత లిక్కర్ కేసు విషయంలో కేటీఆర్ గారు కొన్ని కామెంట్స్ చేశారు. ఏంటి అంటే బీజేపీ అధికారంలో ఉన్న చోట ఈడీ దాడులు జరగవు, మీరు ఎక్కడైనా అబ్జర్వ్ చేయండి. ఎవరైతే బీజేపీ పార్టీతో సఖ్యత ఉండదో ఆ పార్టీలోనే దాడులు జరుగుతాయి. మోడీ ఖచ్చితంగా సఖ్యత లేని చోట ఈడీ దాడులు ఖచ్చితంగా జరుగుతుంటాయి. ప్రాంతీయ పార్టీల ఈడీ దాడులతో ప్రాంతీయ పార్టీల ఉనికి దెబ్బతింటోంది అంటున్నారు. దానికి మీరు ఇచ్చే రాజకీయ పార్టీల